హాయ్ హలో మై లవ్లీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వ్లాగ్. 30 days ఛాలెంజ్లో ఇది డే 2. సో టైమింగ్ వచ్చేసరికి చేంజ్ చేస్తున్నా. అంటే రోజు 12 to 4 అండ్ 7 to 1 అయితే చేసేవాడిని రోజు. సో ఇప్పుడు అంటే ఆఫ్టర్నూన్ వచ్చేసి కొంచెం తక్కువనే పడుతున్నాయి ఆర్డర్స్, నైట్ వచ్చేసి బాగానే ఉన్నాయి. ఫస్ట్ ఆర్డర్ అయితే పికప్ చేసేసుకున్నా ఫ్రమ్ రాజారాణి రుచులు. థ్యాంక్ యూ. వేజ్ నీడ్ టు కూల్ డౌన్ చేద్దాం. థ్యాంక్ యూ. హెల్మెట్ ఆల్ వాటర్. సో లెట్ us check the 33 degree. It's very hot bro today. Excuse me. నిజంగా బ్రో ఈ ఐఫోన్స్లో ఒక ఫీచర్ అయితే మస్తు ఇష్టమైంది. లైక్ ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ నేనే ఆల్రెడీ హెల్మెట్ పెట్టుకున్నా, ప్లస్ విండ్ షీల్డ్ అయితే ఉంది, అండ్ కెమెరా వర్టికలీ ఉంది, మధ్యలో అరౌండ్ 4 inches అయితే ఉంది కెమెరా నాది. సో జస్ట్ ఇప్పుడు చూడండి, గో అన్లాక్. నువ్వు ఎంత చీకట్లో ఉన్నా కూడా ఈజీగా అన్లాక్ అయిపోతుంది. మస్తు అనిపించింది ఫ్యూచర్. యూ విల్ సాటిస్ఫై వన్స్ యూ ఇన్వెస్ట్ ఇన్ ఐఫోన్స్. అన్ని డిపార్ట్మెంట్లో తోపు ఉంటుంది అనుకో బ్రో ఇంకా ఐఫోన్స్లో. థ్యాంక్ యూ బ్రో, బాయ్. అప్పటి నుంచి ఊకనే పాప్ అవుతుంది మెసేజ్, కూల్ డౌన్ యువర్ ఫోన్ అని. చేద్దాం. ఒక అపార్ట్మెంట్లో ఎక్కడ వాటర్ దొరుకుతాయి. బ్రో ఈ వీడియో ఎవరైనా డెలివరీ బాయ్స్ చూస్తుంటే ప్లీజ్ క్యారీ అట్లీస్ట్ 2 liters ఆఫ్ వాటర్ బాటిల్ బ్రో. ఎందుకంటే ఈ పీక్ ఎండకి డిహైడ్రేట్ అయిపోతున్నారు అనమాట కొంతమంది. చూశాను కూడా ఆల్రెడీ. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. ఓకే. అవును. థ్యాంక్ యూ. ఆంటీ వాటర్ ఉన్నాయా ఆంటీ? తాగడానికి కాదు, జస్ట్ క్లాత్ని నానబెట్టడానికి. అప్పుడెప్పుడు పబ్జీ గేమ్లో ఆడేవాళ్ళం, అప్పుడు చేసేవాళ్ళం ఇలా. అంటే అప్పుడు ఒక లో ఎండ్ డివైజెస్లో ఆడేవాడిని. దెబ్బకి క్యారెక్టరే రివర్స్ పోయేవాడు. సో లెట్ హిమ్ కూల్ డౌన్ కొంతసేపు. థ్యాంక్ యూ. సో ఈరోజు ఇప్పటివరకు అయితే 7 orders అయితే కంప్లీట్ అయ్యాయి. ఇంటికి అయితే రిటర్న్ వెళ్ళిపోతాం. ఛార్జింగ్ 100%, టైమ్ 7:17. చలో స్టార్ట్. ఫస్ట్ ఆర్డర్ అయితే పడ్డది ఫ్రమ్ శ్రీకన్య కంఫర్ట్. థ్యాంక్ యూ. సో క్యూట్ గెస్చర్. వాళ్ళ మమ్మీ చెప్పిస్తుంది ఆ చిన్న పిల్లకి థ్యాంక్ యూ చెప్పావా అని. ఆర్డర్ అన్నమాట 117. ట్రిప్ పే వచ్చేసి 67, టిప్ వచ్చేసి 50. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. హైటెక్ సిటీ సైడ్ తీసుకెళ్తుంది బ్రో, మెఫిల్ సైడ్. చూద్దాం, నైట్ అంతా అక్కడనే హైదరాబాద్లో ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు బ్రో. ఇంప్రూవ్మెంట్ అనేసి అన్ని చెట్లన్నీ పడదబ్బుతున్నారు. మొత్తం చెట్లు ఉండే, చెట్టు అంతా నరికేశారు. మొత్తం ఈ డైరెక్షన్లో ఉండే అప్పుడు మొత్తం. ఇదిగో కట్ చేశారు. ట్రాఫిక్ జామ్ అనేసి ఇంకా రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ ఇక్కడంతా చెట్లు ఉండే అన్నమాట. మొత్తం తీసి పడదొబ్బారు. డోంట్ ఫర్గెట్ బ్రో, నేచర్ విల్ గివ్ పక్కా రిటర్న్ గిఫ్ట్. మీరు అన్నీ నరుక్కుంటూ పోతుంటే ఒక్కసారి అయితే వేరే జోన్కి వచ్చేస్తే ఇంక అక్కడే తిప్పి చేసేస్తుంది బ్రో. మటన్ బిర్యానీ అయినా? థ్యాంక్ యూ. कुछ नहीं देते उन लोग. थैंक यू. Bro is enjoying IPL in Pizza Hut for the love of pizza. Thank you. Only fit. Nice ambience bro. Thank you. Outdoor strictly not allowed. Thank you. HRX. Thank you. కాదు, మల్టీ ఆర్డర్. థ్యాంక్ యూ. ఒక బ్రో కనిపించాడు జస్ట్ ఇప్పటినే రోడ్ మీద.
ఆ బ్రోకి అడిగా డైరెక్ట్, బ్రో ఇలాంటి బైక్ తీసుకోవాలని చూస్తున్నా 210 ఎక్స్పల్స్, సో ఒక ట్రయల్ ఇవ్వు బ్రో అంటే మొహమాటం లేకుండా ఇచ్చేసాడు పాపం. ఇదే బ్రో ఇచ్చింది. థ్యాంక్ యూ బ్రో, ఏమనుకోకు. ఏంది చెప్పు, ఏందా? ఏయ్ తిన్నావా? నువ్వే అది పిలిచింది. నీ ఫ్రెండా? ఏంది మీ గోలేంద్రా బాబు? రే చెప్పండి, ఏంది? తిన్నారా? రారా మాట్లాడుకుందాం, రారా రే. బాయ్. థ్యాంక్ యూ. లాస్ట్ ఆర్డర్ అయితే పిక్ చేసుకునింది ఫ్రమ్ ది థిక్ షేక్ ఫ్యాక్టరీ. ఈరోజు అయితే లాస్ట్ ఆర్డర్ వచ్చేసి చింతల్లో ఎండ్ అయింది. అండ్ ఈరోజు ఆర్డర్ వచ్చేసి టోటల్ 22 అయితే కంప్లీట్ అయ్యాయి. అండ్ ఎర్నింగ్స్ వచ్చేసి అరౌండ్ 1435 అయితే కంప్లీట్ అయింది ఈరోజు. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు, లైక్లు చేస్తలేరు. ఈ రెండు చేసేయచ్చు కదా, అలానే ఆ గంట బెల్ యాక్టివేట్ చేసేయచ్చు కదా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్, గుడ్ నైట్. బ్రో లైఫ్లో మాత్రం ఈ మిస్టేక్ ఎప్పుడు చేయొద్దు బ్రో. ఏమంటే ఇప్పుడు జాబ్స్ అడుగుతుంటాం కొంతమందికి, లైక్ నేబర్స్ కానీ, కొలీగ్స్ కానీ, ఫ్రెండ్ సర్కిల్లో కానీ, లేకపోతే రిలేటివ్స్ సర్కిల్లో కానీ ఇలా అడుగుతుంటాం అన్నమాట జాబ్స్ కోసం. కొడుకులు అసలు దేకరు బ్రో. అంటే ఓ నామకే వస్తే చూద్దాంలే, చెప్తాలే అని ఈ ప్రాసెస్లోనే గడిపేవాళ్ళు. మొత్తం తెలిసిపోతుంది కానీ ఇట్లా చూపించేవాళ్ళు స్టేటస్ కొడుకులు. ఏం చేస్తాం బ్రో వాళ్ళని తీసుకొని, అట్లా తీసుకొని. ఎందుకంటే పర్సనలీ నాకు ఈ ఇష్యూస్ అన్నీ రైజ్ అయ్యాయి. ఎందుకంటే తెలుసు కదా మీకు, కాలేజ్ అయిన తర్వాత క్యాంపస్లో సెలెక్ట్ కాకపోతే ఇట్లానే అడిగేవాళ్ళం. సో కొడుకులు ఇలా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. బై గల్తీ సే భీ మత్ అడగనా ఐసా. కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ చేస్తారు, లేదంటలేను. ఆల్ ద టైం ఉండరు అలా, మోస్ట్ ఆఫ్ ద టైం ఇలానే ఉంటారు.